ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఎదురు చూపులు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి. నా దేవుడు ఎగొస్తాడు, నా వైపుకు చూస్తాడు, నా దేవుడు నాతో మాట్లాడతాడు, నా దేవుడు నా పక్షాన్ని నిలబడతాడు, నా దేవుడు నాతో ఉంటానన్నాడు, ఈరోజు నాతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడని నువ్వు ఎదురు చూపులు చూసినప్పుడు దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించగలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తానన్నాడు, తప్పక రాబోతున్నాడు మన మధ్యకి. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. మనము 1వ అధ్యాయము 4వ వచనం కాడి చదివారు. 1:4. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అన్ని విషయంలో మీకేది కొదువు చేయి, నేను ఓర్పుతో ఎదురు చూపులు చూడాలి. దేవుని స్తోత్రం. అదే చూడండి, 5లో సహోదరులారా మీరు ఓర్పుతో ప్రభు రాకడ కోసం ఎదురు చూడమనండి. ఇక్కడ 4లో ఏమనండి? మరలా చదివిన మాటని, అనురాగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారిగా ఉన్నట్లు. హల్లెలూయా. ఓర్పు తన క్రియలను కొనసాగునట్లుగా. దేవుని స్తోత్రం. యాకోబులో చూడండి 2 విషయంలో ఈరోజు ఓర్పు కోసం, సహనం కోసం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. తొందరపడి మన జీవితంలో ఉండకూడదు. కొంతమంది మాట్లాడేటప్పుడు తొందరపడుతూ ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. మాట్లాడవలసినవన్నీ మాట్లాడి, తిట్టవలసినవన్నీ తిట్టి, తర్వాత ప్రభువా నేను తెలిసి తెలివి తిట్టానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను కోపంలో తిట్టానయ్యా, ద్వేషంలో తిట్టానయ్యా, ఓర్పు నాలో లేదయ్యా అని అంటానికి వీలు లేదు. ప్రభు ముందుగానే వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ముందుగా నీ నోరుని కాసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. నీ నోరుని జాగ్రత్తగా కాసుకుంటే ఆయన ఇచ్చే ఫలాలని నీవు పొందుకుందురుగాక. ఓర్పు సహనము మనలో ఉన్నట్లయితే ప్రభు రాకడ కొరకే నువ్వు ఓర్పుతో ఉంటే ఆయన రాకడలో ఎత్తబడుదురుగాక, ఆయన నామములో ముద్రించబడుదురుగాక. ఓర్పు సహనం మనలో కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూపులు చూసేవారుగా ఉండాలి. కింద చదువున్న మాటని 4 నుండి కింద చదువు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. హల్లెలూయా. చాలా మంది అంటారు, ప్రార్థన చేస్తూ రాదు, ఎలా మాట్లాడో తెలీదు. వాక్యం ఏమన్నది? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ప్రభుని అడగవలెను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తానికి జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, పాటలు పాడతానికి ఉండదు, ఎవరితో మాట్లాడతానికి ఉండదు. తిట్టేటప్పుడు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది తెలియదు. ఎక్కడ లేని జ్ఞానం కుమ్మరించబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ జ్ఞానము కాదు, దేవుని యందు వచ్చే జ్ఞానము నీవు పొందుకున్నట్లయితే దేవుని యందు ఆనందించబడుదురుగాక. హల్లెలూయా. అదే 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కిందికి 16. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. మనం ఎలాంటి వారు అంట? మనం ఎలాంటి వారు? ఆయనకి ప్రథమ ఫలమై ఉన్నవారు అంట. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? ప్రథమ ఫలం అంటే అర్పించబడేవారు. నీవు అర్పించబడాలి దేవునికి. ఒక ప్రథమ ఫలంగా అర్పించబడిపోయి ఉండాలి. దేవుని స్తోత్రం. నీవు దేవుని ఎదుట ఒక ప్రథమ ఫలం ఎలా ఇస్తున్నావో నీ నుండి కూడా ఒక ప్రథమ ఫలంగా నా దేవుని యందు అర్పించబడునుగాక. ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుచున్నాడు. నీవెప్పుడైతే బాప్తిస్మం పొంది దేవుని గుర్తెరిగావో ఆ క్షణమే నువ్వు ప్రథమ ఫలం
బాప్తిసం తీసుకున్న మరుక్షణమే నువ్వు బలి పశువుగా మారిపోవాలి దేవుని సన్నిధానంలో. మళ్ళా నీ నోటి నుండి మరొక మాట రాకూడదు. దేవుని స్తోత్రం. అందుకే యాకోబు ఇంకో మాట ఏమని ఉండదంటే, నీ నోటి నుండి బూతులైనను, సరస్వతులైనను, పోకరి మాటలైనను, చిల్లంగ మాటలైనను నీ నోటి నుండి ఉజ్జరింపకూడదు. ఉజ్జరింపిన వేళ నా నుండి ఉమ్ము వేయబడతామని ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నాను చెప్పే కాదు, నీవు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చిదిద్దగలిగితే నా దేవుని యందు వర్ధిల్లబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదర, 12వ వచనాన్ని చూద్దాం. 1:12. సోదరు కలిగించేవాడు ధన్యుడు, దేవుడు కీడు విషయమై శోధింపబడు నేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని స్తోత్రం. ఆయన శోధించే దేవుడా మన దేవుడు? చెప్పండి. రక్షించే దేవుడు కానీ శోధించే దేవుడు కాదు. ఎందుకో మేము ప్రార్థనలోకి వెళ్ళే వరకు అన్ని శోధనలే వస్తున్నామో. మేము ప్రార్థనలకు ఇల్లు కానుండి కష్టాలే, బాధలే, శోధనలే, ఇబ్బందులే, ఇరుకులే అంటారు కొంతమంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? దేవుని యందు ఏ శోధన కూడా కలగదు. ఆయన శోధించే దేవుడు కాదు. ఒకళ్ళు శోధించబడితే దేవుని వల్ల శోధించబడతానని ఎవరు కూడా అనకూడదు అని ఇక్కడ రాయబడింది. దేవుని చేత నేను శోధించబడుతున్నాను అని. ఎందుకంటే విశ్వాసానికి శోధనలు ఎక్కువ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరా, హల్లెలూయా. నువ్వు శోధించగా సువర్ణంగా మార్చగలవాడే మహోన్నతుడై ఉన్నాడు. నీ మీదకి చూడండి, ఈ లోకంలో ఎలా పడతారా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటే గురి తిరగనప్పుడు నేనెవరో ఏమీ అనరు. ఎందుకంటే ఏమా తిరిగే వ్యక్తి, ఈయన తిరిగే వ్యక్తి అని ఎవరు పట్టించుకోరు. నేను గురించి ఎవరో సనుగురు, ఎవరు నీ మీద నిందలు ఎయ్యరు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు రక్షణ మార్గంలోకి వస్తావో నీలో నిందలు ప్రారంభిస్తే చెయ్యి నేరం కూడా నీ మీదకి వస్తుంది. నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడేవని నిందలు వస్తాయి. ఎందుకంటే నీతిమంతుని నువ్వు వెంబడిస్తున్నావు, అపవాది నీ మీద దాడి చేస్తానికి చూస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను శోధించగా సువర్ణంగా మార్చగలవాడని అంటున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? శోధనలో పడిపోవడానికి కారణం నీ ఆలోచన, నీ మాట, నీ నడవడికి. ఈరోజు నేను ఏదో అయిపోతానని ఆలోచించుకోకూడదు. నా దేవుని యందు ఆనందించితే ఆ శోధన నుండి నా దేవుడు నిన్ను తప్పించుదురుగాక. ఆయన కార్యములు నీ పట్ల వర్ధిల్లబడునుగాక. నేను ఒక మాట చెప్తున్నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఖచ్చితంగా దేవుని యందు బలముగా నిలబడితే నీవే ప్రాంగణంలో ఉన్నా ఆశీర్వదించబడునుగాక. నువ్వే స్థలంలో ఉన్నా దీవించబడునుగాక. నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనముతో ఉండాలి, ఎదురు చూపులు చూడాలి. ఎప్పుడైతే ఆ సహనము, ఓర్పు నీలో కలిగిందో దేవుని కార్యములు నీ పట్ల కలుగునుగాక. మనం చాలా మంది ఓర్పు లేని వారిగా ఉంటాం, తొందరపడతాము మాట్లాడేటప్పుడు కూడా. కానీ వాక్యం ఏమన్నదంటే మాట్లాడటానికి నిదానించు అని అంటది. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నువ్వు మాట్లాడటానికంటే నిదానించి చూడాలంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను ప్రియ సహోదరి సోదరా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసుకుందాము. 3:10. మత్సరములు వివాదములు ఎక్కడుండెనో అక్కడ అల్లరియు